ఫ్రెండ్స్, ఈరోజైతే మనం రక్షాబంధన్ మీద వీడియో చేయబోతున్నాం. మీకు ప్లే చూపిస్తాను. ఒక 2 వీడియోస్ అనేది చూపిస్తాను. ఏందంటే ఫస్టే ఒక నిజం చెప్పేస్తాను. ఏందంటే ఇది కామన్ డైలాగ్. అంటే ఇంతకుముందు చేసిన డైలాగ్సే. ఓకే. కానీ ఇందులో మీరు మేజర్‌గా చాలా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. చాలా బెటర్ చేసుకోవచ్చు మీరు. ఓకే. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. కొన్ని విషయాలు చెప్తాను. మీకు చాలా హెల్ప్ అయితే మీరు ట్రై చేయండి. లేకపోతే వదిలేసేయండి. కానీ వీడియో అయితే చాలా బాగుంటది. కంటిన్యూ అయితే చేద్దామని అనుకుంటే కంటిన్యూ చేయండి మీరు. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిందేంటంటే ఈ వీడియో కింద నేను ఫాంట్స్ అయితే ఇచ్చాను మీకు. ఆ ఫాంట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫాంట్స్ అనేది. ఓకే. అంటే మేజర్‌గా ఏ ఫాంట్ అయితే యూజ్ అవుతుందో అవే ఫాంట్ ఇచ్చాను. వేరే ఫాంట్ అయితే ఇవ్వలేదు. మెయిన్ ఏందంటే 2 ఫాంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ 2 ఫాంట్స్ అయితే మీరు డిస్క్రిప్షన్ నుంచి ఫస్టే యాడ్ చేసుకోండి. లేకపోతే మిస్సింగ్ వస్తది. ఇందులో మీకు నచ్చినట్టు కస్టమైజ్ కూడా చేసుకోండి. పెద్ద ఇబ్బంది లేకుండా. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ మనం అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను హైలైట్‌లో పెట్టాను. అక్కడ నుంచి మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇంకోటి అలర్ట్ మోషన్‌తో యాప్‌తో పాటు మీకు ఎనీ యాప్ కావాలంటే కూడా మీకు టెలిగ్రామ్‌లోనే ఉంటది. అక్కడ నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను ఆ 2 ప్రాజెక్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. నేను ఇప్పుడు ఓపెన్ చేసేది నాకు బాగా నచ్చింది. ఓకే. ఓకే. ఇదైతే ఉంటది. చాలా బాగా అయితే ఉంటది కాబట్టి ఏందంటే ఇందులో ఒక 4 ఫోటోసే వస్తది. చాలా బాగా అనిపిచ్చింది. ఓకేనా? ఇంకోటి మీకు ఏమైనా మంచి డైలాగ్ ఉంటే నాకు వీడియో కింద మీరు సెండ్ చేయండి. యూట్యూబ్ లింక్ ఉన్నా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉన్నా, లేకపోతే మీ వీడియో ఉన్నా కూడా ఇన్‌స్టాలో పెట్టండి. ఒక మంచి సిస్టర్, బ్రదర్ మీద డైలాగ్ ఉంటే ఎనీ డైలాగ్ ఉండొచ్చు. ఓకే. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ నుంచి మీరు వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చులే. ఓకే. కానీ ఆ ఫాంట్ బాగుంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఇంకా మంచి లుక్ ఉంటదని చెప్తున్నాను. ఓకే. కొంచెం లుక్ బాగుంటది. ఓకే. ఇలా ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక పీఎన్‌జీ ఫోటో కూడా యాడ్ చేద్దామంటే యాడ్ చేసుకోండి. మీ చాయిస్ అది. ఇంకా బెటర్ ఫీల్ అయితే ఉంటది. అంటే మీరు చేద్దామని అనుకుంటే అంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం కొంచెం స్క్రోల్ చేస్తే చెప్పాను కదా! ఒక 4 ఫోటోస్ అయితే ఉన్నాయి. 4 ఫోటోస్ పెట్టుకోవచ్చు. ఇందులో ఏందంటే మేజర్ ఏందంటే ఇంక్ అయితే ఉంటది. ఓకే. ఇది మీకు ఇంక్ నచ్చకపోతే మీకు ఇంకో ఓకే. ఇలాగైతే ఉంటది. మొత్తం 4 ఫోటోస్ అయితే ఉన్నాయి. ఏందంటే మీరు ఫోటో అనేది కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టకండి. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే నాకే అలా అవుతుందో లేకపోతే మీకు కూడా అవుతుందో తెలియదు గానీ ఫోటో రీప్లేస్ కావడం లేదు. రీప్లేస్ అయినా గూడా మొబైల్ అనేది టోటల్ అది హ్యాగ్ అంటే సారీ ల్యాగ్ అయిపోతది. అక్కడనే స్టాప్ అయిపోతది. ఓకే. ఇప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ మనం కింద ప్లస్ ఐకాన్ నుంచి మనకు నచ్చిన ఏ ఫోటో అయితే ఉందో అది తీసుకుందాం. దాన్ని కాపీ చేసి మళ్ళీ డిలీట్ చేసేద్దాం. అవసరం లేదు ఆ ఫోటో మనకు. ఇప్పుడు అదే ఫోటో ప్లేస్‌లో ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇక్కడ అన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచితే పేస్ట్ అయిపోతది ఫోటో అనేది ఇలా. ఇలాగే చేంజ్ చేస్తే మీకు సింపుల్ అండ్ ఈజీ అయిపోతది. పెద్ద కష్టం కూడా ఏముండదు. కాబట్టి ఇందులో ఏ ఫోటోస్ అయితే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి వన్ బై వన్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా? చేంజ్ చేసుకోండి. ఇందులో ఇంకా ఏమైనా ఫాంట్ చేంజ్ చేద్దామంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటది. ఇంకోటి కూడా చూపిస్తా. ఇది కూడా బాగుంటది. ఇవి ఆల్రెడీ నేను దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. టెంప్లేట్ కూడా పెట్టాను. వీలుంటే చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటది. ఇది కూడా బాగానే ఉంటది. వీలుంటే ట్రై చేయండి. ఇది చెల్లెమ్మ సంథింగ్ ఆ డైలాగ్ తోటి ఉంటది. ఇంతకుముందు చేసిన డైలాగే. ఓకే. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మంచి ఇది ఉంటే చెప్పండి. నేను ఈరోజు నైట్ లేకపోతే రేపు మార్నింగ్ కల్లా చేసేస్తాను. మీరు కూడా చేసుకోవచ్చు. జై హింద్.